सस्यश्यामलां मातरं वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। కార్యక్రమంలో ముందుగా విద్యార్థులు వచ్చేసి వాళ్ళ యొక్క స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. Headmaster sir, MO sir, teachers and my dear friends, good morning one and all. యోగక్షేమం వహామ్యహం అనే పేరులోనే ఉంది. మనందరి యోగక్షేమాలు కోరుకునే వారని మీ అందరికీ నా నమస్కారాలు. ఎవరైతే నన్ను నిత్యం తలుచుకుంటూ ఉంటారో వారందరికీ నేనే బాధ్యత వహిస్తానని భగవద్గీతలో చెప్పినదే ఈ యోగక్షేమం వహామ్యహం. మానవ సేవే మాధవ సేవగా భావించి ఇంత గొప్పగా విద్యాదానంలో భాగంగానే మాకు ఈ నోట్స్లు వితరణ చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా కోసం వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. A pleasant morning to our MEO sir, respected HM sir, teachers, a charity initiative, LIC employees and my dear fellow students. I feel heartfelt honors to express my gratitude to the generous donors who gifted us the books. The gift of knowledge is the greatest among of all donations. The purpose of giving these books is us to see in a great position. So we promise to our teachers and to these guests and donors that we will study well and achieve our goals. Thank you so much. కూడా ఐఏఎస్ కావడం అనేది మామూలు విషయం కాదు. సమాజంలో ఉన్నటువంటి అతి ఎక్కువ హోదా ఉన్నటువంటి ఉద్యోగం అదే. మీరు కూడా సాధించవచ్చు. మీరు సాధించి ఇంకా 10 మందికి తోడ్పడి వాళ్ళ సార్ వాళ్ళ ట్రస్ట్ వాళ్ళ యొక్క మహోపకార్యానికి మనం కూడా చేయూతనిస్తూ ఇంకా దీన్ని కొనసాగించాలని కోరుకుంటూ వాళ్ళు మన పాఠశాలకు వచ్చి విద్యార్థులకు ఈ నోట్బుక్స్ అందజేస్తున్నందుకు పాఠశాల తరపున నా తరపున విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
Dear friends, a very warm good morning to all. In spite of heavy rain, they have sacrificed their time, they have sacrificed their valuable work and came to see us, spend little time with us. I stand here to thank them heartfully because it was started in 2017 by few members who sacrificed their tea money or snacks money or little money, whatever they want to enjoy for the good purpose of our education and many other things, to donate the books, to help the blind people, disabled people, and not only that, old age homes, orphanages. Other than that, the people who are staying on the roads, providing with the bed sheets and bodies, unidentified bodies whose relatives are not there to help them. They cremate the bodies and they provide the artificial food, Jaipur food for the crippled, handicapped. So, there are a number of things that they do. There is no limit for their service. It started with few members, continued by many, and still they are going on doing, and part of it is providing books to the... So there is a quotation, a tiny drop makes mighty ocean. Tiny drop makes mighty ocean. It was started by few people, now it is a big group, started with helping hands. This is Hasni from 9th class. పచ్చ పచ్చని చేలల్లో పూసేటి పువ్వుల తావుల్లో నవ్వులు ఏలుతూ నడిచేద్దాము చేతులు పట్టుకొనా కొడుకా కడుపున నిన్ను దాచుకొని నీడల్లే నిన్ను అంటుకొని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతి వదలను నా కొడుకా పదిలంగాను నడవాలే 10 కాలాలు నువ్వు బతకాలే చందమామకి చెబుతున్నా నేను చల్లగా చూస్తది నా కొడుకా ఆకలితో నువ్వు పస్తుంటే నీ డొక్కలు ఎండిపోయేనా చెట్టు చెట్టుకి చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుకా నిద్దుర లేక నువ్వుంటే నీ కన్నులు ఎర్రగా మారేనా నీలి మబ్బుతో చెబుతున్నా నిన్ను జోల పాడమని నా కొడుకా మనిషికి మనిషి దూరమురా ఇది మాయాలోకపు ధర్మమురా బడిలో చెప్పని పాఠం ఇదిరా బతికే నేర్చుకో నా కొడుకా థ్యాంక్ యూ టు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ అందరికీ. వేదికను అలంకరించిన పెద్దలకు, విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు యోగక్షేమ వహమయ్య ఫౌండేషన్ వాళ్ళు మనకు సహాయం చేయడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే సహాయం చేసేవారు 100లో 2 3 ఉంటారు, కానీ ఎంత సంపాదించినా సహాయం చేసే మనస్తత్వం అనేది చాలా మందికి ఉండదు. కానీ సార్ వాళ్ళ సంపాదనలో కొంచెం పైసా ఫౌండేషన్ తరపు నుంచి మనకి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాజు నవీన్ సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్. రమేష్ సార్కి ఎందుకంటే సహాయం చేయడం చాలా పెద్ద గొప్ప మనసు ఉంటేనే అది సాధ్యపడుతుంది. కానీ మన స్కూల్లో చదువుకోవడానికి పుస్తకాలు వచ్చినా సరే కొద్ది మాత్రాన వాళ్ళు టెస్టులు రాయడానికి సరిపోవు. బయట తెచ్చుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయం చేసే వాళ్ళు చాలా మంది ఉర్రు. గవర్నమెంట్ స్కూల్లో ఇంత బాగా స్టడీ చెప్పడం అంటే చాలా గొప్ప. ప్రైవేట్ స్కూల్కు తక్కువ కాకుండా ఎక్కువనే ఇంకా చెప్తుర్రు. మా సార్ హెడ్ మాస్టర్ బాలగంగాధర్ సార్కి అయితే చాలా థ్యాంక్ యూ సో మచ్. అంతకుముందుకైతే స్టడీ గురించి నాకు స్కూల్లో ఎలా చెప్తారు అని అంత తెలియకు ఉండేది. కానీ సార్ చాలా పట్టుదలతోటి ఏదైనా సరే పిల్లలకు అసెంబ్లీ అయినా స్టేజ్ ఫేర్ అయినా చాలా బాగా అలవాటు చేసారు. మాట్లాడడానికి ఎలా మాట్లాడాలి, ఎలా
ఎవరిని ఎలా పలకరించాలి అనేది అది చాలా బాగా చెప్పిర్రు. మన సార్కు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, పిల్లలు, ఈ స్కూల్కి రావడం మా సౌభాగ్యంగా భావిస్తున్నాం. ఎందుకంటే మీ యాక్టివిటీస్ చూసిన తర్వాత ఇది రావడం మంచిదైంది అనిపిస్తుంది. ముందు లాస్ట్ ఇయర్ పోచారం వెళ్ళినప్పుడే చెప్పారు, సార్ ఇక్కడికి వచ్చేసారు, మొత్తం అక్కడంతా అరేంజ్ చేశారు పాపం సారు. సో మేము అక్కడికి వెళ్ళేప్పటికీ సార్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. ఈ సంవత్సరం లాస్ట్ వీక్ వద్దాం అనుకున్నాం. మేము లాస్ట్ వీకే వద్దాం అనుకుంటే ఆ రోజు వర్షం స్టార్ట్ అయింది. హైదరాబాద్ లో హెవీ రైన్ అని చెప్పేప్పటికి మేము ఆగిపోయాము. ఈసారి ఎట్లయినా వాళ్ళు వెళ్దాము, వర్షం వచ్చినా సరే ఇక్కడ చేరాలని చెప్పి వచ్చాము. ఈ స్కూల్ వచ్చిన తర్వాత మీ యాక్టివిటీస్ చూసిన తర్వాత మాకు స్ఫూర్తిగా ఉంది అది. ఎందుకంటే ఈ పల్లెటూరులో ఇంత దూరంలో చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతూ మాకే స్టేజ్ మాకన్నా బాగా చక్కగా మాట్లాడుతున్నారు పిల్లలు. అట్లాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ కానీ బాగున్నాయి. ఈ యాక్టివిటీస్ ఇంకా పెంచుకోవాలా. మా ఉద్దేశం ఈ పుస్తకంలో ఇవ్వడం వల్ల మీకేదో పెద్దగా సహాయం చేస్తున్నట్టు కాదు, కానీ మీలో ఆ సహాయం అనే ఒక చిన్న విత్తనాన్ని వేయాలనే ఉద్దేశం. ఇప్పుడు మేము ఎట్లయితే చేస్తున్నాం, మీరు రేపు బాగా చదువుకున్న తర్వాత ఈ స్కూల్కి వచ్చి ఈ స్కూల్లో విద్యార్థులకి మీ వంతు సహాయం చేయాలి. అట్లానే ఇప్పుడు కూడా మీరు మీ పక్క వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనే ఆలోచన రేపెత్తడమే మా సంస్థ ముఖ్య ఉద్దేశం. ఇది ఒకటే కాదు, మేము చేస్తున్న పనుల్లో ఒకటి, ఒక లాస్ట్ మంత్ మేము కంటి ఆపరేషన్లు చేపట్టాము. క్యాటరాక్ట్ ఆపరేషన్స్ సుమారుగా 150 మందికి టెస్ట్ చేసి దాంట్లో 30 మందికి ఉచితంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించాము. సో ఇలాంటి యాక్టివిటీస్ మేము అన్ని వరుసగా చేస్తూ వస్తున్నాము. అట్లానే వచ్చే సంవత్సరం స్కూల్లో బుక్స్ కాకుండా ఇంకేదైనా ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఉన్నాము. దాంతో మీ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి, మీ హెడ్ మాస్టర్తో మాట్లాడి ఇంకేదైనా అవసరం అయితే మేము చేయగలిగింది చేస్తామని చెప్తూ ధన్యవాదాలు. ఈనాటి యోగక్షేమం మోహమ్యం ఆర్గనైజేషన్ వారు మన మండలానికి ప్రత్యేకంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చాడకు విచ్చేసినందుకు రాజ్ సార్ గారికి, రమేష్ సార్ గారికి మండల విద్యాశాఖ పక్షాన, జిల్లా విద్యాశాఖ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, ఆహ్వానం తెలియజేస్తున్నాం. అదేవిధంగా వేదిక పైనటువంటి మన హెడ్ మాస్టర్ సార్ గారు, మరి ఏఏపీసీ చైర్పర్సన్ గారు, అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. బ్లెస్సింగ్స్ టు మై డియర్ చిల్డ్రన్స్. ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మన మండలం చాలా ఇంటీరియర్ మండలం. ఇక్కడికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి బొమ్మల రామవరం అనుకోండి, అదేవిధంగా బీబీ నగర్, పోచంపల్లి, ఈ మండలాలకు ఎక్కువగా హైదరాబాద్ నుంచి చాలా వరకు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వారు హితోధికంగా సాయం చేస్తుంటారు. కానీ మన దగ్గరికి రావడం చాలా అరుదు. కాబట్టి ఈ సందర్భంగా సార్ వాళ్ళకు మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, మా దగ్గర ఉన్న విద్యార్థులు మీరు ఇచ్చిన ప్రతి ఆర్టికల్ ఏదైతే ఇస్తున్నారో ప్రతి ఆర్టికల్ను 100% వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. అంతేనా విద్యార్థులు? మన ఇచ్చే సార్ వాళ్ళు ఇచ్చే బుక్స్ కానివ్వండి, నోట్ బుక్స్, స్టేషనరీ. ఎందుకంటే మన తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని. ఎందుకంటే ఇప్పుడే స్కిట్ చూసాం మనం, ఎంత మంచి కార్యక్రమాలు అంటే ప్రతి ఈవెంట్ చాలా అద్భుతంగా మన యొక్క సాంప్రదాయాలను ప్రతిబింబిస్తున్నట్టుగా మంచి అసలు పాటలు కానివ్వండి, మీరు పాడిన పాటలు కానివ్వండి, మీరు వేసిన స్కిట్ కానివ్వండి, మీరు చేసిన డ్యాన్స్లో ఎంచుకున్న ప్రతి అంశం కూడా ఒక సాంప్రదాయబద్ధంగా, ఒక ట్రెడిషనల్గా, ఒక కన్వెన్షనల్గా మనకు తరతరాల హెరిటేజ్ నుంచి వచ్చేటువంటిది. ఇప్పుడు ఉన్నటువంటి దేని మనకు అసందర్భంగా లేకుండా చక్కగా చేశారు. స్పీచెస్ చాలా కష్టపడి టీచర్ చేశారు. రాజ్ కుమార్ సార్ అండ్ మిగతా సార్ అందరికీ కూడా ప్రత్యేకమైన అప్రిషియేషన్ సార్. ఐ అడ్మైర్ యువర్ ఎఫర్ట్ సార్. ఎందుకంటే పిల్లల్లో మనకి ఒక మన నాలెడ్జ్, మన యొక్క టాలెంట్ను షోకేజ్ చేసుకోవడానికి ఇలాంటి పెద్దల ముందు, మనందరి ముందు ప్రదర్శించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఎంతమంది పిల్లలు వస్తే అంతమందికి కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి అందరికి కూడా ధన్యవాదాలు. ఇక మంచి పాటలు, అసలు
రఘుకుల తిలక కానివ్వండి, ఇంకొక పాట కానివ్వండి పిల్లలు పాడింది, ఇప్పుడు వేసిన స్కిట్ జయమణి మేడం, నిర్మల మేడంలకు అయితే ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే థాట్ ప్రొవోకింగ్గా ఉండడం జరిగింది. పిల్లలందరూ కూడా మొత్తం దే ఆర్ ఫుల్లీ ఇమ్మర్స్డ్. ఎక్కడ కూడా వాళ్ళు, మేము కూడా సార్ వాళ్ళు కూడా చాలా ఎంత కూడా డివేట్ కాకుండా ఫోన్లెస్ కూడా, తల్లిదండ్రులే గురువు, మనకు దైవంతో సమానం. మీరు ఏ పని చేసినా కూడా, ఎలాంటి చిన్న పని చేసినా మీరు ఫస్ట్ గుర్తు తెచ్చుకోవాల్సిన ఫేసెస్ రెండే, అమ్మా నాన్నల్ని. మనం ఆ పని చేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుందా, చెడ్డ పేరు వస్తుందా? మంచి పేరు వస్తే పని చేయాలి, మనం చేసే పని చెడ్డది వస్తే దాన్ని వదిలేయాలి. మనం ఎంత ఫ్రెండ్స్ చెప్పినా, ఎవరు చెప్పినా, ఏం చెప్పినా కూడా మనం పాటించవద్దు. ఇంకా పెద్ద పిల్లలు బాగా గుర్తు తెచ్చుకోండి, అమ్మాయిలు అబ్బాయిలు, మీరు ఏ పని చేసినా, ఏ వర్క్ కానీ ఏ చేసినా, ఏ ప్రోగ్రామ్ ఏం చేసినా కూడా ఫస్ట్ ఎమ్మడే గుర్తు తెచ్చుకోవాలి అమ్మా నాన్నలకు నీ చేసే వర్క్ తోటి వాళ్ళకు మంచి పేరు వస్తే చేస్తా, చెడ్డ పేరు వచ్చేది ఉంటే చేయ, అంతే. డిసైడ్, ఇదే ఫండమెంటల్ రైట్గా గుర్తుపెట్టుకోండి. కాబట్టి దీన్ని ఇలాగే మంచి, అసలు చాడా స్కూలు గత సంవత్సరం నుంచి ఫుల్లీ స్పీడ్లో ఉంది. మిమ్మల్ని ఆపేటట్టు ఎవరు లేరు మండలంలోనే. మా మండలంలో స్ట్రెంత్ సార్, మా దగ్గర ఉన్న ఈ టీం వర్క్ ఎంత మంచి స్టాఫ్ అంటే అందరు కూడా డెడికేటెడ్, కమిటెడ్ స్టాఫ్. అందరు కూడా 30 to 35% ఎన్రోల్మెంట్ పెంచారు సార్ వీళ్ళు సార్ వాళ్ళు వచ్చిన తర్వాత. దాదాపుగా నాకు తెలిసి ఆగస్టులో సెంచరీ కొడుతుంటారు వీళ్ళు. ఆగస్టులో సెంచరీ కంప్లీట్ అవుతుంది. 100 మంచి టీం, మంచి హెడ్ మాస్టర్, మంచి టీం. నాకు ఇక్కడ చాలా అయినాక నేను రెడీగా వచ్చేస్తూనే ఉంటాం ఇంత పని ఉన్నప్పుడు. ఎందుకంటే మంచి టీం, అందరు కూడా కంప్లీట్గా ఒక కమిటెడ్ టీం ఉంది. విద్యార్థులు కూడా ఇక్కడ మంచి విద్యార్థులు ఉంటారు, ఎందుకంటే ఓన్లీ చాలా స్టూడెంట్సే ఉంటారు. మిగతా స్కూళ్ళలో కాదు, డిఫరెంట్ నుంచి వస్తారు, వాక్స్ ఆఫ్ లైఫ్ ఉంటారు, డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటే విలేజ్ వాళ్ళు కాబట్టి అటెండెన్స్ కూడా 95-96% ఉంటుంది సార్. అటెండెన్స్ బాగా ఉంటుంది సార్. విద్యార్థులు, మీరు మన పెద్దలు ఎంతో మన కోసం చూడండి, వర్షంలో ఏది ఉన్నప్పటికీ కూడా మీకు మాట ఇచ్చాం, మేము చాడకు వస్తాం, మీ విద్యార్థులకు సహాయం చేస్తామని అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వర్షంలో సార్ వాళ్ళు వచ్చి ఇక్కడ కోసం, మన కోసం. ఎందుకంటే సార్ వాళ్ళు ఈరోజు లీవ్ పెట్టారు, మన కోసం లీవ్ పెట్టి హైదరాబాద్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ స్పీచ్. మీ సహాయ సహకారాలు సపోర్ట్ ఉంటే మేము ఇలాగే ముందుకెళ్తామని చెప్తూ, మానవ సేవయే మాధవ సేవ అనే ఆలోచనతోటి ప్లస్ లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే ఒక మోటోతోటి ముందుకెళ్తున్నటువంటి యోగక్షేమం వహామ్యహం అనేటువంటి ట్రస్ట్ మాకు లాస్ట్ ఇయర్, అంటే పోయిన సంవత్సరం నేను ఇక్కడికి రావడానికంటే ముందు పోచంపల్లిలో ఉండగా నాకు రాజ్ సార్ గారు పరిచయం కావడం జరిగింది. రాజ్ సార్ వాళ్ళ అమ్మాయి, మా అమ్మాయి ఫ్రెండ్స్. అట్లా ఫోన్లో మనకు ప్రమోషన్ వచ్చే ముందు మాకు పరిచయం కావడం జరిగింది. ఆ పరిచయంతో మేము పోచంపల్లిలో పనిచేస్తున్నాం సార్ అంటే, సార్ మేము ఈ ట్రస్ట్ ద్వారా మేము పోచంపల్లికి రావాలనుకుంటున్నాం సార్ అంటే, సార్ ఫోన్ చేసేసరికి నాకు ప్రమోషన్ వచ్చి పోచంపల్లి నుంచి చాడాకు వచ్చాను నేను. సార్ నాది ఇప్పుడు పోచంపల్లి స్కూల్ కాదు సార్, మా చాడా స్కూల్ సార్ అన్న. ఎంత దూరం ఉంటుంది సార్ అంటే, చాలా ఒక 80 kilometers ఉంటుంది సార్ మీకు అంటే, సరే సార్ ఈసారి అయితే షెడ్యూల్ ఫిక్స్ అయింది, మేము పోచంపల్లికి ఇస్తున్నాం, అవకాశం ఉంటే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మీ స్కూల్కి వస్తాం సార్ అన్నాడు లాస్ట్ ఇయర్. అదే అన్నమాట ప్రకారం సారు ఆ ట్రస్ట్ను ఇంత దూరం తీసుకొచ్చి మనకు 80 kilometers దూరం ఉన్నప్పటికీ మన మీద ఉన్నటువంటి, అంటే మనకి ఇచ్చినటువంటి మాట ప్రకారం సారు ఆల్రెడీ నేను అడగకముందే నాకు సమ్మర్లో సార్ మీ స్ట్రెంత్ పర్టికులర్స్ పెట్టండి అని చెప్పి మా స్ట్రెంత్ పర్టికులర్స్ ఇవ్వగానే షూర్ సార్ తప్పకుండా ఎంత ఇబ్బంది అయినా మీ స్కూల్కి వస్తాం ఈ సార్ అని చెప్పడం జరిగింది. అందుకు సార్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ట్రస్ట్ చైర్మన్ సార్ కృష్ణమూర్తి సార్ అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉండి కూడా అమెరికాలో అంటేనే టైం, మన డే అయితే వాళ్ళ నైట్ అవుతుంది, వాళ్ళ నైట్ అయితే మనకు డే అవుతుంది. అమెరికా నుంచి కూడా రెగ్యులర్గా సార్ ఫోన్ టచ్లో ఉన్నాడు. సార్ ఎలాగైనా మీ స్కూల్కి వస్తామని. సార్ అక్కడ ఉన్నా కూడా మన స్కూల్ గురించి తెలిసి, అంటే మన పిల్లల యాక్టివిటీస్ తెలిసి సార్లు మన మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపెట్టి ఇంత దూరం వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, Master Sir, today's books, donors, teachers and dear friends. I am Nikta of class 10th. Would like to read two quotations. Kindness makes a difference. The beautiful thing about learning is that no one takes away it from you. The man who makes mountain begin by carrying away shell stones. Be sure put your feet in the right place, then stand firm. Failure is simply the opportunity to begin again, this time more intelligently. The roots of education are bitter, but the fruits are sweet. Nothing is impossible that what is self says I am possible. Self-belief and hard work will always earn you success. గుడ్ మార్నింగ్. టిఫిన్ అయిపోయిందా? తిన్నది? ఇప్పుడు ఇవాళ మన ప్రోగ్రామ్ ఊర్లో వినిపించాలి. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. ఈరోజు ముఖ్య అతిథి ఎంఈఓ గారు, బాలగంగాధర్ సార్, మేడం, ఫ్రెండ్స్. మా యాక్టివిటీస్ గురించి, మా సంస్థ గురించి సార్ అంతా చెప్పారు. అయితే మేము సిటీ దగ్గరలో ఉన్న స్కూల్స్ అన్నిట్లో దగ్గరగా ఉన్న వాటికి వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడికి రావడానికి యాక్చువల్గా మాకు చాడ అనే ఒక ఊరు ఉందని మాకు అసలు ఎవరికి తెలియదు. ఇక్కడ ఈ స్కూల్ ఉంది, ఇక్కడ మీరు అందరూ బాగా చదువుకుంటున్నారు, మీకు అందరికీ బుక్స్ ఇవ్వాలని మాకు ఈ స్కూల్ గురించి చెప్పి ఇక్కడికి తీసుకురావడానికి మాకు సహాయపడింది బాలగంగాధర్ సార్. ఆయనకి మీరందరూ ఒకసారి పెద్దగా రెండోది, మేము ఎల్ఐసిలో చాలా మంది, హైదరాబాద్లో చాలా ఆఫీసులు ఉన్నాయి, దాదాపు 40 ఆఫీసులు ఉన్నాయి. 40 ఆఫీసులో మొత్తం మీద కలిపి 500-600 మంది పనిచేస్తారు. అయితే అందులో ఇలాంటి వాటిలో ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు, వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ఇలాంటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మనం ఏమేమి చేయొచ్చు సొసైటీకి అని ఒక పథకం ప్రకారం సంస్థను స్థాపించి ఈ కార్యక్రమాలని చేస్తున్నది మా ప్రెసిడెంట్ వారణాసి కృష్ణమూర్తి గారు. ఆయన అమెరికాలో ఉన్నారు. సో ఆయన వల్లే మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము. ఆయనకు కూడా ఒకసారి మీరందరూ థ్యాంక్ యూ. సో ఇందాక డాన్స్ చేసిన వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. అమ్మాయిలు డాన్స్ చేసిన వాళ్ళంతా, డాన్స్ చేసిన వాళ్ళు చాలా బాగా డాన్స్ చేశారు. సో మీకు నేర్పించిన మేడం ఎవరో, టీచరు, మాస్టర్ ఎవరో, వాళ్ళందరికీ కూడా మీరు ఒకసారి క్లాప్స్ కొట్టారు. తర్వాత ఇక్కడ స్కిట్ చేశారు. స్కిట్ చూసిన తర్వాత అయితే నాకు మాటలు రాలేదు, చాలా బాగా చేశారు. వెరీ గుడ్. సో యాక్చువల్గా ఇలాంటి స్కూల్కి ఎందుకు రావాలి? ఏదో స్కూల్లో బుక్స్ ఇవ్వచ్చు కదా. మా వీధిలోనే 4-5 స్కూల్స్ ఉంటాయి, అందరూ చదువుకునే వాళ్ళే, అందరూ బుక్స్ రాస్తారు. కానీ ఇక్కడ ఇలాంటి చోట ఎందుకు రావాలి అని అంటే, యాక్చువల్గా మెరిట్ అనేది రూరల్ ఏరియాస్లో చాలా ఎక్కువ ఉంటుంది. చాలా తెలివిగల వాళ్ళు ఉంటారు, మీలోనే ఉంటారు. కానీ వాళ్ళకి కరెక్ట్ డైరెక్షన్లో వాళ్ళకి బాగా నేర్పించి వాళ్ళు ఎలా చదువుకోవాలి, ఏం చేయాలని చెప్పే టీచర్లు కూడా రూరల్లోనే ఉంటారు. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్కి వెళ్తే, ఇప్పుడు మీరు ప్రైవేట్ స్కూల్స్లో వెళ్తే వాళ్ళకి ఈ బయట ప్రపంచం తెలియదు, 4 గోడల మధ్యలో ఉంటారు. వర్షం ఉన్నా, ఎండ అయినా, వానైనా, చలి అయినా, ఏదైనా ఒకటే వాళ్ళు. మీరు చక్కగా ఇలా ప్రకృతి మధ్యలో చక్కగా మీ టీచర్స్ నేర్పిస్తున్నారు. అక్కడ చదువు అంటే ఏంటంటే, ఈ పుస్తకంలో ఏముందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చదవండి, రేపు పొద్దున ఎగ్జామ్ రాయండి, అదే ఉంటుంది. కానీ ఇక్కడ మీ టీచర్స్ చక్కగా సోషల్ స్కిల్స్ అన్ని నేర్పిస్తున్నారు. మీరు ఎలా మాట్లాడాలి, మీరు ఎలా
స్టేజ్ మీద వచ్చి ఎలా మాట్లాడాలి, ఎలాగ ఎక్స్ప్రెస్ చేయాలి, సో ఏమేం చదవాలి, సోషల్ కాన్షియస్నెస్ అంటే సామాజిక స్పృహ అంట, సొసైటీ, మనం సమాజానికి మనం ఏం చేయాలి, ఇవన్నీ మీ టీచర్స్ బాగా నేర్పిస్తున్నారు ఇక్కడ. సో గవర్నమెంట్ స్కూల్స్ అంటే మాకు చాలా గౌరవం, ఎందుకంటే మీలాగా మేము కూడా ఇలాగే ఈ బట్టల మీద కూర్చొని చదువుకున్నాము. అయితే మీరు ఇంకా ఇది ఉంది స్లాబ్, మేము అప్పుడు చెట్ల కింద కూర్చునేవాళ్ళం మా చిన్నప్పుడు. సో ఎప్పుడైనా సరే మీ స్కూల్ అనేది మీరు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే మీరు బాగా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉద్యోగాలు చేసేటప్పుడు తప్పకుండా మీ స్కూల్కి రావాలి. మాలాగా వస్తారా అందరూ? సో మేమేం చేస్తున్నామో అలాగే మీరు కూడా వచ్చి ఇక్కడ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి. చేస్తారా? వెరీ గుడ్. ఎందుకనంటే గవర్నమెంట్ స్కూల్స్లో అటెండెన్స్ బాగా తగ్గిపోతుంది, చదువుకునే వాళ్ళు పిల్లలు తగ్గిపోతున్నారు స్కూల్స్. సో అలాగే బయట సొసైటీలో సర్వీస్ చేసేవాళ్ళు ఎవరు అని అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళే ఉంటారు. ఒక ఆయన మన మిసైల్ మ్యాన్ అంటారు, ఎవరు? APJ అబ్దుల్ కలాం. సో అబ్దుల్ కలాం ఎక్కడ చదువుకున్నారు? గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. మొన్న ఒక ఆయన అంతరిక్షంలోకి వెళ్ళారు భారతదేశం నుంచి, ఎవరైనా? సుభాష్ శుక్లా. ఆయన ఎక్కడ చదువుకున్నారు తెలుసా? ఆయన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. మీ కలెక్టర్ గారు ఎవరు? ఆయన ఎక్కడ చదువుకున్నారు తెలుసా? సో మీరు ఇక్కడ చదువుకొని బాగా చదువుకొని పెద్ద పెద్ద చదువులు చదువుకొని మీరు కూడా IAS IPS లాంటి అవ్వాలి. దానికి మీ టీచర్లు యాక్చువల్గా ఇప్పుడు పేరెంట్స్ కన్నా కూడా విద్యార్థుల్ని ఎక్కువ ప్రభావితం చేసేది, వాళ్ళకి కరెక్ట్ డైరెక్షన్లో నడిపించేది టీచర్స్, ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే టీచర్సే. ఎందుకనంటే ప్రైవేట్ స్కూల్స్లో టీచర్ అంటే అక్కడ ఉండే ప్రిన్సిపాల్, అక్కడ ఉండే మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేస్తారు. మిగతా ఏమొచ్చు వీళ్ళకి ఏంటి అవన్నీ సంబంధం లేదు. కానీ ఇక్కడ ఉండే మీ టీచర్స్ అందరూ మాకు తెలుసు, ఒక్కొక్కళ్ళు పోటీ పరీక్షలు రాసి ఒక 5,000 మంది 10,000 మందిని దాటుకొని మెరిట్ అయితేనే ఇక్కడికి వచ్చి మీకు గవర్నమెంట్ ఉద్యోగంలో చేరతారు. అవునా కదా? సో వాళ్ళందరూ మీకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తారు. మీరందరూ బాగా చదువుకోవాలి. తర్వాత మా సంస్థ గురించి చెప్పాలంటే ఇలాగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. అయితే సార్ చెప్పినట్లు అన్ని స్కూల్స్తో పాటు ఇప్పుడు మీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్ సార్. మీరు ఆశించినట్టుగా మీరు ఇచ్చిన దాంతో ఖచ్చితంగా మీరు ఇచ్చిన దాన్ని ఉపయోగించుకొని మేము మున్ముందుకెళ్ళి ఈసారి 10th క్లాస్ విద్యార్థులకు సార్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ను ఖచ్చితంగా ఎవరో ఒకరు మనం బ్రేక్ చేసి సార్ అన్న విధంగా సార్ ఒకసారి మాట అన్నాడంటే తప్పడు, ఎందుకంటే అది లాస్ట్ ఇయర్ అన్న మాట ప్రకారం ఇంత దూరం వచ్చారని చెప్పినాం కదా. కాబట్టి ఖచ్చితంగా మనం దానికి సిద్ధంగా ఉండాలి. 16 మందిలో ఎవరో దానికి సిద్ధంగా ఉండండి. Ninth girls line. Girls level. Ninth girls. Line. Ninth boys.
అన్న వచ్చిందన్న ఉంది ఓకే ఓకే బయలుదేరి లైట్గా అన్న జస్ట్ సూపర్లాగా పడుతుంది ఓకే చెప్పాలి థ్యాంక్ యూ Seventh girls, Marjorie. No. Eighth class ప్రకారం చెప్పండి సార్. గర్ల్స్ గొడవ సైడ్ సైడ్ గర్ల్స్ సైడ్ లాస్ట్ బాయ్స్ కూడా Go and sit your same place. And go 7 girls ఎక్కువ. Asya. బాయ్స్ ఇక్కడ బాయ్స్ వరకు అయితే వీళ్ళు అయిన తర్వాత సెవెంత్ టీచర్స్ సార్ ఒకసారి చూడండి సార్ సార్ చూడండి ఏ మీరు అరే చూడరా తీసుకున్నా తీసుకునే వాళ్ళు సార్ 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 ఒక తీసుకునే వాళ్ళే సైడ్కి వెళ్ళాలి సార్ తీసుకో సార్ ఒకసారి ఇక్కడ చూడండి సార్ కెమెరా కల్లి సైడ్కి ఉండాలి తీసుకున్న ఒక్క మాత్రమే పాఠశాల శ్రీ బాలగంగాధర్ రెడ్డి సార్ గారికి మరియు ఏఐపిసి చైర్మన్ నస్రీన్ గారికి మా పాఠశాలకు విచ్చేసిన యోగక్షేమం వహామ్యహం ట్రస్ట్ వారికి హృదయపూర్వక నమస్సుమాంజలి. యోగక్షేమం వహామ్యహం అంటే మీ క్షేమం నా బాధ్యత అని అర్థం. భారత జీవిత బీమా సంస్థ LIC తన నినాదంగా దీన్ని ఉపయోగించుకుంది. గీతలో అర్జునుడికి కృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాట ఇది. ఇది ఒక మాట కాదు, ఒక అభయం, ఒక ఆశీస్సు.
దానం అనేది ఒక మహత్తర కార్యం, ప్రతిఫలాక్ష లేని త్యాగము. మర్రి విత్తనంలాగా మొదలైనటువంటి మీ ట్రస్ట్ పెద్ద వృక్షంగా ఎదిగి ఎందరికో చేయూతనిస్తున్నందుకు ధన్యవాదాలు. మా పాఠశాలకు విచ్చేసినటువంటి రఘురామ్ రెడ్డి సార్కి మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఏఏపిసి చైర్మన్ నస్రీన్ గారికి ధన్యవాదాలు. ట్రస్ట్ చైర్మన్ వారణాసి కృష్ణమూర్తి గారికి మరియు రమేష్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా విద్యార్థుల ప్రతిభను అభినందించిన రమేష్ సార్ గారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాం.